హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి. అది కూడా అకాడమిక్ ఇయర్ ఫర్ 2025 అండ్ 2026 గురించి మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి అయితే దీని గురించి తెలియదు, అండ్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ దీని గురించి తెలుస్తుంది. సో వాళ్ళ గురించి ఒక అప్డేషన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు వీడియోలో అయితే ఎప్పుడు సెమిస్టర్ ఆర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అన్న దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ మన ఛానల్లో మెకానికల్ అండ్ బీటెక్ వాళ్ళకి సంబంధించి 1000 పైగా మన వీడియోలు అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టడం అయితే జరిగింది, మీకు సర్చింగ్ ఈజీగా అవ్వడానికి. ఓకేనండి. 2025-2026 అకాడమిక్ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎస్బిటిఈటి రిలీజ్ చేస్తుందండి. సెమిస్టర్ స్టార్టింగ్లోనే మనకి రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఎస్బిటిఈటిలో మనకి 3 years అండ్ 3.5 కోర్స్ అన్నది ఉంటుంది. అలాగే డి ఫార్మసీ ఇంకా అదర్ గ్రూప్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి ఒకే అకాడమిక్ క్యాలెండర్ అన్నది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం 3 and 3.5 years ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా 3 years కోర్సే కాబట్టి మనకి 3 yearsలో ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 9/6/2025 స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ వర్కింగ్ డేకి వచ్చేసరికి 13/3/2026 అనమాట. ఇప్పుడు అంతా కూడా మనం ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ఫస్ట్ ఇయర్లో మనకి ప్రాక్టికల్స్ అంటే ఎవ్రీ బ్రాంచ్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ల్యాబ్స్ ఉంటాయి కదండి. ఆ ల్యాబ్స్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి కూడా ఇక్కడే మనకి చెప్పేస్తాడు అనమాట. మొత్తం ఇదంతా దీన్ని బేస్ చేసుకొని ప్రతి కాలేజ్ కూడా రన్ అవడం అన్నది జరుగుతుంది. మనకి ప్రాక్టికల్స్కి వచ్చేసరికి 14/3/2026 స్టార్ట్ అవుతుంది, 17/3/2026 ఎండ్ అయిపోతుంది. వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే 3rd month 2026 నుంచి మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అన్నవి ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే 3rd సెమ్ అండ్ 5th సెమ్కి వచ్చేసరికి వీళ్ళకి కూడా సేమ్ 9/6/2025 లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసరికి 25th 10తో అయిపోతుంది. 25th 10 అండి 2025. వీళ్ళకి ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయంటే 27/10/2025 అండ్ 1st 11/2025తో మనకి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అన్నవి అయిపోతాయి. మెయిన్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి అంటే 3/11/2025 అండ్ 19/11/2025 అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే 3rd సెమ్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే వితిన్ 2 monthsలో మనం ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్ యూనిట్ టెస్టుల గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న అప్డేట్ అండి. నేను ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా ఆఫ్లైన్ ట్యూషన్ కావాలి అంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడు 3rd సెమ్ 4th సెమ్ 5th సెమ్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా నేను ఆఫ్లైన్ ట్యూషన్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా నన్ను కాంటాక్ట్ చేయడం అంటే ఈజీ అవుతుందని చెప్పేసి డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను. దానికి మీరు కాల్ చేసి మీరు అడగొచ్చు. ఓకేనా. ఇప్పుడు యూనిట్ టెస్ట్ల గురించి డిస్కస్ చేద్దాము. యూనిట్ 1 ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్స్కి 22nd 9th అయితే ఉంటుందన్నమాట. యూనిట్ టెస్ట్ 2 వచ్చేసరికి 18/12/2025 అండ్ 20/12/2025 3 daysలో మనకి ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ యూనిట్ టెస్ట్ 3 వచ్చేసరికి 11/3/2026 అండ్ 13/3/2026 అనమాట. ఫస్ట్ ఇయర్కి 3 యూనిట్ టెస్ట్లు ఉంటాయి. రిమైనింగ్ సెమిస్టర్స్ కానీ యూనిట్ టెస్ట్ 1, 2 ఉంటుంది. ఆల్రెడీ అన్ని కాలేజెస్లో యూనిట్ టెస్ట్ 1 అన్నది అయిపోయే ఉంది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి 22/10/2025 అండ్ 25/10
2025తో మనకి అయిపోతాయి అన్నమాట. ఇలా మనకి యూనిట్ టెస్ట్ 2 అయిపోగానే మనకి ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో కాబట్టి మీకు ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనండి. మీకు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా మీకు ఈ ఛానల్లో అయితే మన ఛానల్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి ఏంటి అన్నది. ఒకవేళ మీకు సబ్జెక్ట్ లేదు ఆ టాపిక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా సబ్జెక్ట్ అన్నది వీడియో చేస్తాను. ఓకేనా. అలాగే ఇందాక చెప్పిన అప్డేట్ గురించి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.